చెప్పకండి అంటే అలాగా అనుకోకుండా వచ్చాను కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆలోచన విధానం మంచిది కాదు నన్ను అడిగితే. మంచిది కాదంటే పేరెంట్స్ దీన్ని పెట్టి వెళ్ళాలి తప్ప టీచర్ అనేది అంటే మరి మా మమ్మీ ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో తెలియక అట్లా వచ్చాను. సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? అవును, పేరెంట్స్ అభిప్రాయం మీద వెళ్ళడం మంచిది కానీ అది చెడ్డలా పేరెంట్స్ స్టార్ట్ చేద్దాం. అంటే అబ్బాయి నాకు ఫ్రెండ్, మాది వైజాగ్. మా మమ్మీ నాకు ఈ వయసులో పెళ్లి చేస్తాను అన్నదని చెప్పి మా ఫ్రెండ్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మీ ఇంట్లో ఉండొచ్చు. అంటే ఇద్దరం వైజాగ్ నుంచి వచ్చామంటే నాకు చిన్నగా నీకంటే 22 అయితే నాకు ఇచ్చిందా. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చిన్నపిల్ల పనికిరాదు కదా. ఎడ్యుకేషన్ 25 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ లో కాదు. అంటే అది అంటే ఏంటంటే తెలియకుండా ఇష్టం లేకుండా ఎవరికో ఇచ్చేస్తానన్నారు అని చెప్పి, ఇంకా మా ఫ్రెండ్ తోడొస్తానన్నాడు అని చెప్పి ఊరు వచ్చేసాం. ఎంతకి తెగించారా? బట్ ఇక్కడ చూస్తే ఎవరు తెలుసు మేము కలుసుకోవాలంట. కే వస్తుంది, కే ఇంటెలిజెంట్ ఫెలో. ఇదేం కర్మరా దేవుడా. మీరు ఏంటి అంటే ఏమవుతుంది మీరు క్యాస్ట్ అంటే ఎవరు తెలియదు, జస్ట్ మీ ఇంట్లో ఒక 2 days ఇస్తారేమో అని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మాకు కూతురు కానీ అంటే మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను అంత ఈ ఏజ్ లో నేను పట్టించుకోవాలి. అంటే మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఆ అబ్బాయి అంటే మీరు ఒకటే క్లాస్ వెళ్తుంది కానీ మీరు ఎంతమంది అమ్మాయి? నేను ఒక్కదాన్నే. 7 గడపలలో ఒక్కదాన్ని రయ్యో. అబ్బాయిలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. తండ్రి ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రికల్ చేస్తారు. ప్రైవేటా? ప్రైవేట్. మీ ఫాదర్ ఏం చేస్తాను? ఏదైనా దూరం ఆలోచించాలి. ఓవర్టేక్ చేస్తాను కదా. తీసుకొని వచ్చింది తోడు ఎవరు లేరు, వెళ్ళిపోతుందని తోడు తీసుకొని వచ్చిందని తోడొచ్చాను. మళ్ళీ అమ్మాయి కదా, ఒక్క అమ్మాయి కదా అని వచ్చి తోడొచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తెలియదు కదా, కాకపోతే ఇంట్లోనే ఒప్పుకోవట్లేదు, చేసుకోవాలంటున్నారు. అందుకే వస్తుంది. నాకేమో చదువుకోవాలంటున్నాను. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బట్ అందుకే అబ్బాయి పేరెంట్స్ మంచి వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఉద్దేశ ప్రకారం కావడం మంచిది. అంటే మళ్ళీ మీరు ఏ కాస్ట్ అన్నారు? పాపలు పెద్ద కాపులే చిన్న పాప. పెద్ద పాప. అంటే ఇప్పుడు ఎవరు తెలియదు కదా, మేమా అనుకోకుండా సడన్ గా వెళ్తున్నాం. సరిపోయింది. మరి ఎక్కడ ఉంటున్నారు మీరు? మళ్ళీ ఇంటికి వెళ్తే బాగోదు కదా. ఎక్కడ ఉంటున్నారు? మా వైజాగ్ లో. ఇక్కడికి వచ్చేది బట్టలు మంచి చెడ్డ ఎక్కడ పెడతారు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వైజాగ్ లో ఉంటాం. ఎన్ని రోజులు వచ్చాము? వచ్చాము. ఎన్ని రోజులు వచ్చాము? ఈ రోజే మధ్యాహ్నం వచ్చాం. లేవా? లేవు అంకుల్.
ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. అంటే ఇక్కడ నాకు తెలియదు కదా, అందరిని పిలిచి చెప్పకండి. చెప్పకండి అంటే అలాగ అనుకోకుండా వచ్చాను కదా. ఆలోచన విధానం మంచిది కాదు. మంచిది కాదంటే పేరెంట్స్ దీన్ని పెట్టి వెళ్ళాలి తప్ప చిన్నప్పుడు టీచర్ అనేది అంటే మరి మా మమ్మీ ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో తెలియక అట్లా వచ్చాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవును, పేరెంట్స్ అభిప్రాయం మీద వెళ్ళడం మంచిది కానీ వాళ్ళు చెడ్డోళ్ళ పేరెంట్స్ చెడ్డోళ్ళ పబ్లిక్ లో వాల్యూ ఉందా లేదా మరి ఉన్నప్పుడు ఆ పని తగదు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్తే ఏదైనా అంటారు కదా. తనకి నేను చెప్పాను ఉండిపోవద్దు చేసుకో అది ఇది అన్నాను, ఆయన అమ్మాయి నమ్మలేదు, ఉండని అనేసింది, తోడు తీసుకుని వచ్చింది. అవును, నువ్వు మీ ఫాదర్కి నేను ఎవరు చెప్పలేదు, నేను అలాగే మగోని తోడు రామందని వచ్చాను. మళ్ళీ రావడం కాదు, నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చి మీ ఇంట్లో తెలుసా లేదా తెలీదు ఎవరికి. తెలియకంట మీరు ఎంతమంది అబ్బాయి? నేను మా తమ్ముడు అన్నాడు, అమ్మాయి తమ్ముడు నేనే, చిన్న తమ్ముడు అంటాడు. అంటే నాకు తెలియకుండా మీకు తెలియకంట అయిపోయింది, ఏదో అయిపోయింది. మీరు ఎవరింటికి వెళ్ళిపోయారు మొత్తం కానీ డిప్రెషన్. ఈ వయసులో మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇంటికి వెళ్తే ఏమంటారో కదా. అదే కదా, ఎలాగ వచ్చా భయం లేదు కానీ అక్కడ ఇంటికి వెళ్తే ఏటవుతుంది. మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్తే వచ్చాను. వెళ్ళకూడదు అంటారు. అంటే మీ ఇంట్లో ఒక 2 days ఉంచారా? అయ్యో నాకు అవ్వదమ్మా. చూడగా ఇప్పుడు నా కోసం అబ్బాయి ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాడంట, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. ఎవరైనా కనిపిస్తారు, అలా సహాయం చేయలేదు. ఇప్పుడు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మరి అవన్నీ నేను ఈ ఊరికి వచ్చేసన్నా ఈ అంతకుముందు మాది విలేజ్. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా? అదే ప్లాన్లో వెళ్తాను తప్ప మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదు, వాళ్ళ అనుకూలంగా వెళ్తాం. మళ్ళీ పేరెంట్స్ అక్కడికి వెళ్తే పేరెంట్స్ ఏదంటారో కదా, అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు అనేది నాది. అదే కన్నా, అంటే మళ్ళీ వెళ్తే ఏదైనా అనుకుంటారు కదా. అంటే మీ అమ్మ 9 మాసాలు నీకు పని మోసింది, మీ వాళ్ళని మీకు సౌకర్యం చేశారు. క్లాస్ రాగానే తల్లిదండ్రులు అన్నిటికంటే మొన్నేదంటే అమ్మ వయసులో పెళ్లి చేస్తా అంటున్నారు. నేను నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, అందుకే ఇంకా వచ్చాను. నేనైతే ఏం చేయడానికి మీరే ఏదో ఒకటి చేయాలంటే మీకు ఏం చేయాలని ఎలాగవుతుంది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తానంటే మీరు మీ ఇంటికి కూడా మంచిది, విజయ్ కూడా మంచిది. వైజాగ్ మళ్ళీ అంటే ఇప్పుడు వైజాగ్ అంటే నా అవసరం అంటే మీ ఇష్టం. ఈ 2 days అని అక్కడే చూద్దాం. ఈ 2 days అక్కడే ఉండొచ్చు అనుకుంటాను. అది నాకు తెలియదు, నేను ఊరు కొత్త. నేను ఈ ఊరు కొత్త కదా. ఇంకెవరికైనా మీరు మాట్లాడాలి, ఏంటంటే సహాయం. మరి ఇప్పుడు నాకు చాలా తెలియదు. అమ్మ నేను ఒక్కనే పార్క్ లో ఉన్నాను. ఎక్కడున్నా నువ్వు? ఒక్క 2 నిమిషాలు చెప్తాను. ఒక్క నిమిషం నేను మాట్లాడు. సరేనండి, కానీ నాకు ప్యాంట్ అంటే నిజంగా మేము వచ్చేలేదు అనుకోండి. ఆవిడ మా మమ్మీ చెప్పినా ఆవిడ మా మమ్మీ అదే కాదు చాలు సార్, నాకు ఫోటో తీసాను.